జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ సేవలు మీ ఇంటి వద్దకే అన్నారు అని అప్పుడు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. సచివాలయాలను ఏర్పాటు చేశారు. గ్రామ వార్డు సచివాలయాలు సేవలన్నీ కూడా నిజంగా ప్రజలకు అందించారు వాళ్ళ ఇంటి వద్దకే త్రూ వాలంటీర్ ద్వారా. తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాగానే ముందు ఆ వాలంటీర్ వ్యవస్థను తీసేశారు. మనమిత్ర అనేది ఒక వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొచ్చారు. లోకేష్ గారు చాలా అట్టహాసంగా ప్రకటించారు. ముందు 30 సేవలు అన్నారు, ప్రయోగాత్మకంగా బాగా విజయవంతమైనవి అని చెప్పారు. తర్వాత 100 అన్నారు, తర్వాత 200 అన్నారు, భవిష్యత్తులో 500 600 సేవలు పెంచుకుంటూ వెళ్తామన్నారు. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే ముందు ఆ వాట్సాప్ గవర్నెన్స్ ఉందన్న సంగతి కానీ, ఆ మనమిత్ర అనే ఒక యాప్ ఉందన్న సంగతి కానీ దాదాపు ఒక 67% మందికి, అంటే 67.99, అది కూడా వీళ్ళు రాసిన సర్వే, వాళ్ళ సొంత పత్రికలు దాదాపు ఒక 68% మందికి తెలియదంట. అసలు తెలియని వాళ్ళు అంతమంది, అసలు వాటి తెలిసినా ఉపయోగించుకోలేని వాళ్ళు కొంతమంది. అంటే ఇది పూర్తిగా ఇంటి దగ్గర నుంచి చేతిలోకి తీసుకొచ్చేస్తున్నావు సేవల్ని అద్భుతంగా అని, అది కూడా టెక్నాలజీ ఉపయోగించి అనే విషయంలో ఫెయిల్ అయ్యారా? ఒక రకంగా ఇది కనుక సక్సెస్ అయ్యి ఉంటే ఆ క్రెడిట్ మొత్తం టీడీపీకి లేదంటే లోకేష్ గారికి దక్కేది. అప్పుడు కూడా అందరూ అనుకున్నాం, అప్పట్లో సభ్యత్వ నమోదు విషయంలో రికార్డు సృష్టించారు నారా లోకేష్ గారు, ఇప్పుడు కూడా అలా సృష్టిస్తారని. కానీ తీరా చూస్తే ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ అయినట్టు కనిపిస్తుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక అద్భుతం అని అనుకున్నాం. నిజంగా మీరు కూడా అప్పుడు అన్నారు, నిజంగా చేతిలోకి వచ్చేస్తే చాలా హ్యాపీ అని చాలాసార్లు మాట్లాడుకున్నాం. సర్టిఫికెట్ లాంటి ఇవన్నీ వచ్చేస్తే బెటర్. కానీ చాలామంది 10th రిజల్ట్స్ చూసుకోవడానికి కానీ, హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఆ మనమిత్ర అనే యాప్ ఉపయోగపడలేదట. ఇది వాళ్ళే రాస్తున్నారు. ఈ ఫెయిల్యూరా, అట్టర్ ఫ్లాపా, ఎలా చూడాలి? ఇక్కడ ఒక వ్యవస్థని అవతల వాళ్ళకి పేరు వస్తుంది కాబట్టి ఆ వ్యవస్థని మార్చాలి, నా పేరు రావాలి అని అనుకున్నప్పుడు ఒక కొత్తదనం, అంతకంటే మెరుగైనటువంటి రిజల్ట్ చూపెట్టాలి. అదేదో చైనా వాడి పట్టు చీర 5,000 రూపాయలది ఇస్తున్నటువంటి దానికంటే నువ్వు అద్భుతం అంటే కంచిపట్టు చీర 20,000 ఇవ్వాలి. అంతేగాని 500 రూపాయల చీర తీసుకెళ్ళి దీన్నే నువ్వు 20,000 చీర అనుకుంటే అంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది అది. సచివాలయ వ్యవస్థ జగన్ తీసుకొచ్చాడు. పరిపాలనా సంస్కరణలు అంటే ఒకప్పుడు చంద్రబాబు గారు, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటాం కానీ ఎప్పుడు వేగ్గా లేకపోతే ఏదో పొలిటికల్ మోటివేషన్తో ఇప్పుడు మాట్లాడుకో. ఒకప్పుడు చంద్రబాబు గారిని అభినందించేవాళ్ళం, అభిమానించేవాళ్ళం నాలాంటి వాళ్ళం యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు. ఎందుకని? కాంగ్రెస్ ప్రభుత్వం సుదీర్ఘకాలం నడిచింది. యుక్త వయసులోకి నాలాంటి వాడు వచ్చే టైంకి కాంగ్రెస్ గవర్నమెంట్ చూసాం, తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చూశాను నేను. ఇది నా 10th, ఇంటర్, డిగ్రీ ఇట్లా అప్పుడే కదా యుక్త వయసు అంటే. అది చూసినప్పుడు ప్రభుత్వపు సేవలతో మనకు సంబంధం లే బేసిక్గా, ఎందుకంటే మాకు అప్పుడు రేషన్ కార్డు లేదు, ఏమీ లేదు కాబట్టి. కానీ ఆ సేవలకి సంబంధించినటువంటి అంశాలు అబ్జర్వేషన్ చేసినప్పుడు చంద్రబాబు గారి దగ్గర ఏం కనిపించింది? ఎప్పుడు జనంలోనే ఉంటాడు రా, జన్మభూమి, శ్రమదానం. మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ దొరుకుతాడో లేదో తెలియదు, అదే ఎంఆర్ఓ మన ఊరికి వచ్చి కూర్చున్నాడు. ఒక బిల్ కలెక్టర్ మనం ఆఫీస్కి వెళ్తే దొరకడు, లేదా కొంచెం అదేది ఒక రిచ్ పర్సన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది అతని దగ్గర. అదే ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. మనం వెళ్ళి చెప్పుకుంటే విన్నాడు. ఒక కరెంట్ డిపార్ట్మెంట్ ఆయన, ఒక రెవెన్యూనా, ఒక దీంతో అరే అధికారులు గదుల్లో కూర్చుని ఏసీల్లో బిల్డప్లు ఇచ్చేటటువంటి వాళ్ళని మన మధ్యకి తెచ్చాడ్రా, మగాడ్రా అనిపించింది నాలాంటి కూడా. పరిష్కారం అయిపోయినాయి అంటే పెద్ద పరిష్కారం 20% అయ్యి ఉండొచ్చు, కానీ తృప్తి అంటే ఇప్పుడు భార్యాభర్తల విషయాల్లో భార్యకి మానసిక ఒత్తిడి తక్కువ ఉంటుంది, మగవాళ్ళ గుండె నొప్పులు ఎక్కువ వచ్చి చచ్చిపోతుంటారు. ఎందుకయ్యా అంటే మగాడికి తన కష్టాన్ని చెప్పుకుంటే ఏడిస్తేనేమో ఆడంగిలోలాగా ఎందుకు ఏడుస్తావురా అంటారు. చెప్పుకోవడానికి పరిష్కారం లేదు అక్కడ, లోపలే పిసుక్కు చేస్తాడు, తొందరగా చచ్చిపోతాడు. ఏ గుండె నొప్పులు లేకపోతే మైండ్లో బ్లడ్ క్లాట్ అవడం ఎక్కువ. లేడీస్కి ఎక్కువగా అలాంటి ప్రాబ్లం, అర్జెంట్ ప్రాబ్లం ఉండదు. ఎందుకని? వాళ్ళు కక్కేస్తారు, మొత్తం తిట్టాల్సినవి తిట్టేస్తారు, మొత్తం ఎక్స్ప్రెస్ చేసేస్తారు. అక్కడ కంటతడి పెడతారు, ఆవేదన చెందుతారు, దాంతో అది ఎక్స్పోజ్ అయిపోయింది కాబట్టి అక్కడతో అయిపోతుంది. అక్కడ ఇది తేడా ఏంటయ్యా అంటే అట్లాగా మనం అధికారి దగ్గర చెప్పేసుకున్నాం, మన కడుపు మంట అంతా చెప్పేసుకున్నాం, పరిష్కారం అయిందా లేదా పక్కన పెడదాం, బట్ నా మాట విన్నాడు కదా అధికారి. ఇది తృప్తి అయింది ఆ రోజున జనాలకి. మనకి అందరి అధికారి మన ముందుకు తీసుకొచ్చి పెట్టినటువంటి శక్తివంతుడైనటువంటి నాయకుడు ఆయన.
అలాగే రైతు బజారు, మార్కెట్కి వెళ్తే కూర మనకి తూకం కింద తేడాలు చేసేటటువంటి స్టేజీల్లో నుంచి ఒక పావు కిలో కావాలంటే ఇంకో 100 గ్రాముల పైన పోసి ఇచ్చేవారు రైతులు ఆ రోజున. అది కొన్నప్పుడు రైతు బజార్కి వెళ్ళి తెచ్చేవాడిని. రైతు బజార్ వచ్చాక చాలా సంతోషం. ఖచ్చితంగా ఒక గుప్పిడు ఎక్కువ వేసి ఇస్తాడు రైతు. అప్పట్లో రైతులే అమ్మినప్పుడు ఎక్కువ వేసి ఇచ్చేవాడు. అవసరమైతే మొత్తం తీసుకుపోయా ఇంత ఇచ్చేసి అని అడిగేవాళ్ళు అప్పుడు. అంతే, అలాంటివి చూసిన వాళ్ళు అప్పుడు బాబు ఏం విజన్ రా, చక్కగా ఫ్రీ బస్సులు పెట్టాడు, వాళ్ళు తెచ్చుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు, అక్కడే బాక్స్ తెచ్చుకునేవాళ్ళు, తినేవాళ్ళు. అవన్నీ గొప్పగా అనిపించినాయి. శ్రమదానం, మన ఊళ్ళో రోడ్డు వేసేటప్పుడు తలా వచ్చి వేయటం, తద్వారా ఇది రోడ్లో నేను కూడా పార్ట్ అని ఫీల్ అవటం, ఇవన్నీ ఫీల్ అయ్యాం అప్పుడు. అది సంస్కరణ. కాంగ్రెస్ సుదీర్ఘకాలపు పరిపాలనతో పోల్చుకుంటే ఒక అద్భుతమైన సంస్కరణ. ఎన్టీ రామారావుతో పోల్చుకోవడం కూడా ఒక సంస్కరణ. అట్లాగే నేను చెప్పినట్టు నేను టీవీలో ఒక వార్త వేస్తే, అంటే లోకల్ కేబుల్లో లోకల్ పేపర్లో వస్తే పెద్దగా ఇంపాక్ట్ ఉండేది కాదు, కానీ స్టేట్ లెవెల్ వాటిట్లో నేను టీవీలో తేజాలోకి వచ్చాక చూశాను అనమాట. వార్త ఇట్ట రాగానే అట్లా వెంటనే సదర్ డిపార్ట్మెంట్కి నోటీస్ వచ్చేసేది విత్ ఇన్ మినిట్స్. మీకు తెలుసో తెలీదు, సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ జరిగింది అప్పట్లో. ఒక డాక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి టొబాకో మీద ప్రెస్ మీట్ పెట్టాడు అనమాట. అడిగితే దాని గురించి చెప్తా, మీరు అందరూ టొబాకో తాగబాకండి, దాంతో చచ్చిపోతారు, జబ్బులు వస్తాయి, ఇవన్నీ చెప్తా. మా హాస్పిటల్ అయితే తక్కువగా చేస్తుంటాం కానీ 35-40 వేలకి, మిగతా చోట్ల లక్షలు అవుతాయి అని చెప్పారు. రోజుకి మేము దాదాపుగా 500 మందికి చేస్తాం ఆపరేషన్స్ అన్నారు. హాస్పిటల్ ఏమో 50 బెడ్ల హాస్పిటల్. అది 50 బెడ్ల హాస్పిటల్ రోజుకి 500 మంది అట్లా చేస్తారు. నాకు అనుమానం వచ్చింది. ఆ మొక్క తీసుకెళ్ళి కలెక్టర్ని అడిగా, అసలు అట్టేట చేస్తారు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇయ్యి, సీఎం రిలీఫ్ ఫండ్కి ఎమ్మెల్యేలన్నా లెటర్ పెట్టాలి, నేనన్నా సంతకం పెట్టాలా, నేను మొత్తం ఏడాది గెలిపితే 10-15 పెట్టాను, ఒకవేళ ఎమ్మెల్యేలు పెట్టినా 50 పెడతారు, 100 పెడతారు, కానీ రోజుకి 500, 1000 ఎట్ట చేస్తారు అన్నారు ఆయన. నేనేం రాయలే, ఓ భారీగా కుంభకోణం లంబకోణం అని కూడా ఏం రాయలే. ఏంటి ఈ సందేహం అని రాసా, సింపుల్. ఈయనేమో 50 పడకల ఆసుపత్రిలో రోజుకి 500 చేస్తానంటున్నాడు, ఆయనేమో సంతకం పెట్టిందే తక్కువ అంటున్నాడు. ఏం జరుగుతోంది ఇక్కడ అని పెట్టా అనమాట. సింపుల్ ఇది. తర్వాత ఆ వార్త రాత్రికి వచ్చింది, పొద్దున్నే కలెక్టర్ గారు ఫోన్ అనమాట. ఏం సాయి నువ్వు ఏదో అడిగావు, నేను ఏదో చెప్పాను, నాకేమో ఇప్పుడు దాని మీద విచారణ చేయమని వచ్చిందని. అప్పుడు నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా అట్లా సాధ్యం అవుద్దబ్బా అన్నారు. ఆయన హానెస్ట్ ఆఫీసర్. వెంటనే రాశారు పైకి, అయ్యో మీరు ఎంతమందికి డబ్బులు ఇచ్చారో లిస్ట్ పంపించండి, నేను అది చెక్ చేస్తానని. వచ్చిన రోజు నాకు ఫోన్ చేశారు ఆయన, సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఉండి, ఒకసారి రాను అన్నారు. వెళ్ళా, ఒక లారీ వచ్చినాయి అప్లికేషన్స్, లారీ అప్లికేషన్స్ కన్ఫామ్ అయ్యి డబ్బులు వెళ్ళినాయి అనమాట వాళ్ళకి. అసలు ఇన్ని ఎట్ అవుతాయి నాకు అర్థం కావట్లేదు సాయి అన్నారు అనమాట. ఆయన ఎంఆర్ఓల్ని ఆర్ఐల్ని అందరినీ పిలిచి ఇవన్నీ హౌస్ టు హౌస్ వెరిఫై చేయమన్నారు. మెడికల్ శిబిరాలు పెట్టేసి అక్కడికి వచ్చిన వాళ్ళతో సంతకం పెట్టుకుని వాళ్ళకే ఆపరేషన్ చేసినట్టు చూపెట్టేశారు. హాస్పిటల్కి చూపించుకోవడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఆపరేషన్ చేసినట్టు చూపించేశారు. అప్పుడు అది నేను ఇది హైలైట్ చేశాక అటు ఈనాడు కూడా అందుకుంది, వరుస పెట్టి జ్యోతి కూడా వస్తుంది, స్టోరీలు వరుస పెట్టేశాం. ఆ తర్వాత డాక్టర్ గారిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు గారి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆయన దగ్గర పనిచేసిన కొంతమంది సిబ్బందిని వాళ్ళు ఆయన తప్పుదో పట్టించారనమాట. ఆయన నాట్ అప్రూవ్డ్ అని రాస్తే వీళ్ళు నోట్ అప్రూవ్డ్ అని పెట్టారనమాట. అప్పుడు వాళ్ళని కన్సర్న్ డిపార్ట్మెంట్లకు సరెండర్ చేసి అరెస్ట్ చేయించారు సురేంద్రబాబు గారు, అప్పుడు కమిషనర్ అనమాట. ఇంత జరిగింది అంటే అంత సిన్సియర్ ఆయన అప్పుడు. అలాంటి చూసిన వాళ్ళం చంద్రబాబు గారిని. ఆ అడ్మినిస్ట్రేషన్ నుంచి పక్కన పెడితే తర్వాత నెక్స్ట్ వచ్చేవాడికి ఇంకేం చేత కాకపోతే అదే కరెక్ట్ అయి ఉండే. రాజశేఖర రెడ్డి వచ్చాడు. వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏమైపోయింది, ఆయన జనంలో తిరిగేవాడు, ప్లస్ పేదలకి నేరుగా సర్వీస్ అంది. ఇది మీటింగ్ పెట్టడం కాదు, నేరుగా ఉచిత ఇళ్ళు, రేషన్ కార్డు. అసలు అతను ఇచ్చిన రేషన్ కార్డు, అతనే రేషన్ కార్డు ఇచ్చింది నాకు తెలిసి జీవితం.
అతను ఇచ్చిన తర్వాత ఎవరు ఇవ్వలేదు మళ్ళీ రేషన్ కార్డులు. ప్రతి ఏరియాలో ఒక స్కూళ్ళల్లో పెట్టేసేసి కాలేజీల్లో అందరం వచ్చి రేషన్ కార్డు తీసుకున్నారు. అప్పుడే కదా మన అందరం రేషన్ కార్డులు తీసుకుని వైట్ కార్డా పింక్ కార్డా ఇది అన్నటువంటి. కాకపోతే వెరిఫై చేయకుండా ఇచ్చి పడేసారు. అందుకే వైట్ కార్డ్ రేషన్ కార్డులు ఎక్కువైపోయినాయి. అడిగిన వాళ్ళకల్లా ఇచ్చి పడేయమన్నాడు. వెరిఫై చేసి ఇవ్వమన్నాడు, వీళ్ళు వెరిఫై చేయకుండా కూడా ఇచ్చి పడేశారు. అన్నీ వెరిఫై చేయాలంటే కష్టపడేసేసి అట్లాగా రేషన్ కార్డులు వచ్చినాయి ఫస్ట్ అతను. అలాగా అందరూ 5 కోట్ల అప్పుడు 4 కోట్లు అనుకుందాం పబ్లిక్, 4 కోట్ల మంది వెళ్ళారుగా అక్కడికి ఫోటోల కోసం. ప్రభుత్వ సర్వీస్లోకి ఎంటర్ అయ్యాం మనం. ఆ తర్వాత తెచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా మన ఇంటికి వచ్చింది. ఆరోగ్యశ్రీ నేరుగా మనం హాస్పిటల్కి వెళ్ళగలుగుతున్నాం. అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గురుకల్ప ఇళ్ళు నేరుగా సదుపాయం పబ్లిక్. ఈ సంస్కరణ దాటింది ఖచ్చితంగా. అలాగే మీ సేవని ఈ సేవ అని మార్చి అతను అద్భుతంగా చేసుకొచ్చాడు. ఎక్కడికక్కడ సర్వీసెస్ అనేటటువంటిది ఆఫీసులకు వెళ్లకుండా డైరెక్ట్గా అందడం. అది చంద్రబాబు గారు పెట్టారు మీ సేవని, కానీ అక్కడ స్టార్టింగ్ టైం అది. ఈయన దాన్ని ఈ సేవగా మార్చి ఇంకా అద్భుతం చేసుకొచ్చాడు దాన్ని. దాని అడ్మినిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. అక్కడ 108 లాంటిది పెట్టడం కానీ ఇవి. తర్వాత వచ్చిన చంద్రబాబు గారు దానికంటే అద్భుతం చేసి ఉండాలి. రెండవసారి బాబు గారు వచ్చినప్పటి నుంచి తన ముద్ర వేసుకోవడంలో విఫలమవుతున్నారు. 2014లో వచ్చారు ఆయన. అమరావతి అనే ఒక్కదాన్ని పట్టు కూర్చున్నారు, కానీ ఏం సంస్కరణ ఉంది 14 తర్వాత? అద్భుతమైన సంస్కరణ ఏం చేశారు ఆయన? ఏం కనిపించట్లా మనకి. నేను చెప్పినట్టు జన్మభూమి, శ్రమదానము అవి ఒకనాడు చూసాం ఆయన సంస్కరణలకి సాక్ష్యం కింద. అదే సందర్భంలో ఆనాడు విద్యా వైద్యం కార్పొరేట్ వైద్యం అన్నప్పుడు గొప్పగా అనుకున్నాం, కానీ దాని భారాలు భరించడం మిగిలినైంది. తర్వాత విసుక్కుంటున్న టైంలో ఈయన వచ్చి ఆ డబ్బులు పెట్టుకోవడం భరించడం బిగించేశాడు. తద్వారా ఒక రకంగా చంద్రబాబు గారి మీద మైనస్ని ఆపాడు అతను. రాజశేఖర్ అది పేదలకు అందుబాటులోకి తెచ్చాడు ఆ విద్యని వైద్యాన్ని. దాంతో బాబు గారి మీద కోపం రాలా, అది ఆయన మెరుగైంది తెస్తే ఈయన మనకి అందుబాటులోకి తెచ్చాడు అనేటట్టు. తర్వాత 2014లో వచ్చాక ఏం చేశారు? అయ్యే పేర్లు మార్చి నడిపారు. ఆరోగ్యశ్రీ పేరు మార్చి ఎన్టీఆర్ అని, ఫీజు రియంబర్స్మెంట్ పేరు మార్చి ఎన్టీఆర్ అన్నో. ఇంతే కదా, ఇంకేం సంస్కరణ వచ్చింది ఆ టైంలో? అమరావతి అన్నది ఒక్కటే పాయింట్. అది కూడా హైదరాబాద్లో ఆ ఓటుకి కోట్లు గోల తర్వాత ఇంకా ముద్ర ఎక్కడ ఉంది మనది అక్కడ? అది వేసుకోలేకపోబట్టినే కదా చివరిలో బీజేపీ మీద తిట్టేసేసి డైవర్ట్ చేయడానికి చూసింది. నువ్వు సంస్కరణ చేస్తుంటే కేంద్రం ఆపుతుంది, ఇంకా నీ చేతిలో అద్భుతమైన అవకాశం ఉంది 14లో. కానీ ఒక్కటిసారి ఇక్కడ ఇప్పుడు యాక్చువల్గా ఇది 4.0 పాలన చంద్రబాబు నాయుడు గారిది అంటే మొత్తం చూసుకుంటే. ఇక్కడ అడిషనల్గా లోకేష్ గారి బలం కూడా యాడ్ అయ్యింది. మొన్నటితో పోలిస్తే ఇప్పుడు ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. కానీ టెక్నికల్గా టెక్నాలజీ అంతా మాకే తెలుసు, టెక్నాలజీని మేమే తీసుకొచ్చాము అని చెప్పుకునే బాబు గారు కానీ టీడీపీ కానీ రాగానే ఇప్పుడు మొత్తం కొన్ని తీసేశారు. వాలంటీర్ వ్యవస్థ లాంటి ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉంది, కానీ దాన్ని చాలా మార్పులు చేసేసారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర లాంటి యాప్ తీసుకొచ్చి దీన్ని అద్భుతంగా ముందే మనం అనుకున్నాం. ఎందుకంటే ఇలాంటి ఫోన్లో వర్కౌట్ అవుద్దా లేదా, మనిషి వచ్చి ఇవ్వడం వేరు, చేయడం వేరు, అందరికీ అంత అవగాహన కూడా ఉండదు. ఇది తెలియంది కాదు, తెలిసి కూడా రాంగ్ స్టెప్ పడుతుందా లేదంటే పక్కనున్న సలహాదారులు. ఎందుకంటే ఇంతకుముందు P4 విషయంలో జ్యోతిల రాధాకృష్ణ గారే రాశారు, ఎవరు ఇచ్చారు ఈ ఐడియా, ఎవరు చెప్తున్నాడు మీకు సలహాలు అని చెప్పి ఆయనే రాశారు. ఈ విషయంలో కూడా అలాగే ఆ ఫెయిల్యూర్ మూట కట్టుకోవడానికి కారణం ఆయన ఆలోచన, పక్కోళ్ళు ఎవరైనా ఇచ్చిన ఆలోచన, ఎందుకు దాన్ని సరిగ్గా గెస్ చేయలేకపోయారు? ఇక్కడ బేసిక్గా ఇందాక నేను చెప్పిన పర్పస్ కూడా ఏంటంటే, సంస్కరణల్లో కొత్త సంస్కరణ అనేటటువంటి చంద్రబాబు పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ సంస్కరణలు తెచ్చాడు. సచివాలయము, వాలంటీరు, రైతు భరోసా కేంద్రం, ఇంటి దగ్గర హాస్పిటల్, ఇంటి దగ్గర నాడు నేడు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఫిక్స్ అయిపోయినాయి కదా. ఆనాడు చంద్రబాబుని మనం ఎట్లాంటి సంస్కరణలు అయితే గుర్తుపెట్టుకున్నామో అలాంటి ఇవి గుర్తుపెట్టుకునే సంస్కరణలు. మధ్యలో 14-19లో బాబు గారు చేయలేకపోయిన సంస్కరణలు, దాన్ని చెడగొట్టాలనుకున్నారు వీళ్ళు. నువ్వు నీ ముద్ర వేసుకోవడం వేరు, ఎదుటోళ్ళ ముద్రని చెడగొట్టడం వేరు. జన్మభూమిని ఎవరు చెడగొట్టలా, అది తీసేసి సర్వీస్ పబ్లిక్ నేరుగా అందరిచం బిగించేశారు, అంతే సింపుల్. జన్మభూమి నువ్వు ఎవడో డబ్బులు పెట్టాలి, గవర్నమెంటే డబ్బులు పెట్టి కట్టింది రోడ్లు, దాన్ని ఇంకా అది మర్చిపోయాం కదా. నువ్వు కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం తీసుకొస్తే దాన్ని ఫ్రీగా అందుబాటులోకి తెచ్చారు కాబట్టి ఇంకా చంద్రబాబు గారు అక్కడ ఎందుకు గుర్తుంటారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైతు బజార్లు ఏమో చివరికి మార్కెట్ల కింద మారిపోయింది, దాన్ని అదేం గుర్తుంటుంది. మొన్నటిసారి తెచ్చిన సంస్కరణలు ఒకటి గుర్తుపెట్టుకోదగ్గది ఏందయ్యా అంటే అన్న క్యాంటీన్.
అది తక్కువ పెట్టారు. అప్పుడు 50 పెట్టారు. ప్రచారం ఎక్కువ చేసుకోవడం వేరు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం వేరు. అది లేకపోవడం వల్ల అది సాధారణ ప్రజలందరూ అందుకోలేదు కదా. అది ఇప్పుడు కూడా ఎంతమంది 200 అట, ఇంకో 90 పెడతారట. ఒక్కో దాంట్లో 350 మందికి ఓ పూటకి, పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం. అది లిమిటెడ్ పర్సన్సే కదా అది. బట్ అది మంచి సంస్కరణ, గుర్తుపెట్టుకోదాక. జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు అనేటటువంటి వీళ్ళు ఊహించాల. అది జనంలో పేరు వెళ్ళేటప్పటికి దాన్ని చెడగొట్టడానికి వీళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ వాడి చెడగొట్టారు. ప్రచారం చేయగలిగారు. దానికి తప్పు అన్నప్పుడు నువ్వు ఆల్టర్నేటివ్ అద్భుతం చూపించాలి. సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీరు బ్యాంక్కి వెళ్ళారనుకోండి, ఆ ఫామ్ పూర్తి చేయడానికి ఇవాళకి కూడా ఎడ్యుకేటెడ్కి 100కి 80 మందికి కుదరదు. అడుగుతాం. ఎవరిని అడుగుతాం తెలుసా? 10th క్లాస్ పాస్ అయ్యి అక్కడ ప్యూన్ ఉద్యోగం చేసి అతన్ని అడుగుతాం, ఇక్కడ ఏం రాయాలి, అక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది కానీ డౌట్ మనకి ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది ఎడ్యుకేటెడ్కి కూడా. ఇది సహజ సిద్ధమైన గుణం మనిషికి. బ్యాంక్ అప్లికేషన్ పూర్తి చేయడమే. అలాగే మనం ఏది పూర్తి చేసేటప్పుడైనా, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడైనా సరే గబక్కన రాసి అవతల పడేయలేము మనం అప్లికేషన్స్. ఇది ఎడ్యుకేటెడ్ కూడా. అట్లాంటిది దేశంలోనే నిరక్షరాస్యత ఎక్కువ ఉన్న రాష్ట్రం మంది. దేశంలో హైయెస్ట్ నిరక్షరాస్యులు ఆంధ్రులు. అక్షరాస్యతలో అట్టడుగునున్నాం దేశంలో మనం. అలాంటి చోట్లన ఇది తెచ్చేటప్పుడు ఎలా సాధ్యం? నేను ఆ రోజునే చెప్పాను, సక్సెస్ అయితే దీనికి మించిందిలే, ఫెయిల్ అయితే జగన్ గుర్తు తెచ్చుకుంటారు. ఇంటికి వచ్చే సర్టిఫికేట్ ఇదివరకు ఏంటి, జగన్ ఇదే గ్రహించినే. మీకు గుర్తుంటే మనం హైదరాబాద్లో చేసేవాళ్ళం, గుర్తుంది కదా, పార్కులో. అప్పుడు నేను ప్రస్తావించిన అంశం, భవిష్యత్తులో కావాల్సింది ఏంటంటే, ఎవడు పాలకుడైనా సరే, అది 2 తెలుగు రాష్ట్రాల్లో, మన పల్లెల నుంచి జనాలు వెళ్ళిపోతున్నారు, పిల్లల్ని పంపించేస్తున్నారు. పట్టణాల్లో కూడా చాలా మంది పిల్లలు వెళ్ళిపోతున్నారు. అబోవ్ మిడిల్ క్లాసు, అబోవ్ మధ్య వయస్కులు, అంటే దాదాపుగా 50, 70లో ఉంటున్నారు అక్కడ. వాళ్ళకి ఓపికలు ఉండట్లేదు గవర్నమెంట్ కార్యాలయాల చుట్టూ అది తిరగడము. ఈవెన్ వీలైతే కమ్యూనిటీ కిచెన్స్ పెట్టాలా, అట్లాగే వాళ్ళకి సంబంధించిన పనులు చూడడానికి మనుషులను పెట్టాలా. డైరెక్ట్గా పెట్టలేకపోతే బాబు గారు ఎదువరకు ఎట్లయితే స్వచ్ఛంద కార్యక్రమాలు వాటిని ప్రోత్సహించే వాళ్ళ టైప్లో సత్యసాయి సేవా సంస్థలు, షిరిడి సాయి సేవా సంస్థలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా అప్పచెప్పి, మీరు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేయండి అని చెప్పాలి అని చెప్పి నేను అప్పుడు నేను మాట్లాడిన బాగా గుర్తుంది. తర్వాత నాకు కొంతమంది పంపించారు ఆ సమితిలో వాళ్ళు కూడా మంచి ఆలోచన అండి అని చెప్పేసి. దాన్ని ఆ సమితిలో ఏం పెట్టలేదు కానీ అతను వాలంటీర్ అనే సర్వీస్ ద్వారా మినిమం వేజ్ ఇచ్చి తెచ్చుకొచ్చి పెట్టాడు అతను. వాళ్ళు చేసిన సర్వీస్ అంతే. ఇంట్లో నాకు ఈ సర్టిఫికేట్ కావాలి, బర్త్ సర్టిఫికేట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, డెత్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే ఆస్తి పన్ను కట్టాలనుకుంటున్నాం, లేదా కరెంటు బిల్లు కట్టాలనుకుంటాం, మొత్తం వీళ్ళే చేశారు. మొత్తం వాళ్ళే చేశారు. వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది వాలంటీర్లు చేసేసారు. అది జగన్కి పేరు పడుతుంది కాబట్టి జగన్ పేరు తీసేయాలని మనం సెల్ ఫోన్లో పెట్టాం. సెల్ ఫోన్లో మనం ఇవాల్టికి కూడా యాప్స్, చాలా యాప్స్ తలనొప్పే మనకి ఇవాల్టికి కూడా. ఇప్పుడు ఇది నేనే చూసా మన మిత్ర దాంట్లో. ఇప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేస్తానండి, నా కాలేజీ సర్టిఫికేట్ ఏదో కావాలనుకుంటా, వీడు ఇవ్వలేడు. నా యూనివర్సిటీ సర్టిఫికేట్ ఏదో కావాలనుకుంటా, నా యూనివర్సిటీ మార్క్ లిస్టు నా దగ్గర ఇప్పుడు జిరాక్స్ లేదు పక్కన కావాలనుకుంటా, ఇవ్వలేడు వీళ్ళు. లేదు నా బర్త్ సర్టిఫికేట్ కావాలనుకుంటా, దీనికి బోల్డ్ అంత ప్రాసెస్. ఇదివరకు వాలంటీర్ అడిగితే తెచ్చిచ్చేవాడు, ఇవాళ కాకపోతే రేపా చెప్పేవాడు డేటు తెచ్చిస్తాడు. సమాధానం చెప్పడానికి మనిషి ఉన్నారు అక్కడ, జవాబుదారి. ఇక్కడ జవాబుదారీతనం ఏముంది? నేను మొన్న ట్యాక్స్ కడదామని నాకేదో మెసేజ్ వచ్చింది, ట్యాక్స్ కడదామని చూసా. ప్రాపర్టీ ట్యాక్స్ వాస్తవంగా 6,500 ట్యాక్స్ కట్టాలని వచ్చింది నాకు మెసేజ్. ప్రాపర్టీ ట్యాక్స్లో నొక్కుతేనేమో 650 ఉంది. మిగతా అదేంటి డ్రైనేజీ, వాటర్ ఇవన్నీ కలిపి లేవు అందులో. యాప్లోకి పోతేనేమో ఇది మామూలు ల్యాప్టాప్లో పెట్టుకుని చెక్ చేసుకుని దాదాపుగా అరగంట సేపు కష్టపడితే కట్టా. నేను కట్టాలనుకుంటున్నాను, నేనేం డబ్బులు ఎగ్గొట్టాలనుకోవట్లేదు అక్కడ. ఇప్పుడు కనీస అవగాహన లేని వాళ్ళు ఉంటారు, ఈ అవగాహన కూడా లేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఇక్కడ సమస్య, వీళ్ళకి అది అర్థం కావట్లా. ఇప్పుడు 30% మందికి స్మార్ట్ ఫోన్లే లేవు, వాళ్ళు ఏం చేయాలా? అవును, అదే కదా. వాటం చేతకాని వాళ్ళు ఇంకో 50% మంది ఏం చేయాలి? వాళ్ళు
అంటే ఇక్కడ అవగాహన కల్పించడంలో వైఫల్యమా సార్? అసలు ఇలాంటివే ఆలోచన వేస్ట్ అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఇందులో అవగాహన ఏం కల్పిస్తామండి? ఇదేమన్నా స్కూల్లో పాఠాలు నేర్పడానికి? అంటే అప్పట్లో వీళ్ళు రాసినట్టే నిజంగా అధికారులతో చెప్పించి ఇవన్నీ చేయించారు, ఇంటింటికి వెళ్ళి ఏదంట ఆ వాట్సాప్ ఏంటది మిత్ర ఆ యాప్ డౌన్లోడ్ చేసి ఇదంతా చేయించారు. కానీ దాన్ని ఎవరో వాడట్లేదంటే అవగాహన లేకపోతే వాడరు కదా. అసలు ఎట్లా సాధ్యం అంటున్నా నేను అనేది. టికెట్ బుకింగ్ కూడా చాలా మందికి చేత కాదండి. ఇవాళ యూత్కి చేతన అవుతుంది, ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా తక్కువ చేతన అవుతుంది. స్విగ్గీలు ఇట్లాంటివి చేతన అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. అది కూడా కంటిన్యూగా చూడడానికి కూడా బద్ధకం, లేదా అవగాహన కూడా ఉండదు. ఏదో తెలిసిన రెస్టారెంట్ పేరు నొక్కేసుకుని కొట్టేస్తున్నారు చాలా చోట్ల. అంతే. కాబట్టి చాలా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మనం గ్రౌండ్ రియాలిటీ చూడాలి. సదుపాయాన్ని వీలైతే వీళ్ళు వాలంటీర్ పేరు కాకపోతే జనసేవక్ నేను తెలుగుదేశం ఇది వచ్చేటట్టు సైకిల్ సేవక్ అన్ను, ఇటు జనసేనను ఇది కలిపి వచ్చేటట్టు సైకిల్ సేవక్, లేకపోతే ఇంకో పేరు ఏదో పెట్టండి. పబ్లిక్ దగ్గరికి సర్వీస్ తీసుకెళ్ళండి. తీసుకెళ్లకుండా ఇదే ధోరణితో ఉంటే రేపు జనం మాత్రం సదుపాయం ఏంటంటే అసలు సదుపాయం లేనప్పుడు ఊహ వేరు, అనుభవించి నోటి దగ్గర మొదబోగొట్టుకోవడం వేరు. అనుభవించి నోటికి ఇప్పుడు నువ్వు పీకేసి నేను చేసింది కరెక్ట్ అన్నావు, మనం కూడా అనుకున్నాం ఓకే మనకు వస్తుందేమోలే అనేసి. ఇప్పుడు బ్యాంకుకి అయితే కనుక మనం అప్లికేషన్ దాంట్లో వాట్సాప్లో కొడితే పని జరిగిపోతుంది మెసేజ్. అట్లా ఇది అవట్లా. అదే పౌర సేవలు పుర సేవలు అని వస్తుంది ఇంత బారు. దాంట్లో ఏది ఎందులో ఉందో మనకి తెలియదు. పుర సేవల్లో కొడితే ట్యాక్స్ దగ్గరికి వెళ్తే నేను చెప్పినట్టు వస్తుంది, ట్యాక్స్కి కొడితే 3 రోజులు ట్రై చేసే దాంట్లో వర్కౌట్ కాక చివరికి నేను ల్యాప్టాప్లో పెట్టుకుని డైరెక్ట్గా కార్పొరేషన్ వెబ్సైట్లోకి వెళ్ళి కొట్టాను అన్నమాట డబ్బులు. అదే ఉన్నదాన్ని పీకేసి ఒక బిగ్ ఫెయిల్యూర్ అయితే మూట కట్టుకుంది ప్రభుత్వం. రైట్, చూద్దాం. మొత్తానికి సర్వే చెప్పింది, లేదంటే వాళ్ళ పత్రికలు చెప్తున్నాయి, మనమిత్ర యాప్ విషయంలో అట్ర ఫ్లాప్ అయింది ప్రభుత్వం. ఒక రకంగా ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. మరి ఇక్కడ అవగాహన కల్పించి దీన్ని ఉపయోగంలో తీసుకొస్తారా, ఈ సేవను అందిస్తారా? లేదు అంటే ఇంక దీన్ని ఇలాగే వదిలేసి ఎలాగే వాలంటీర్లు రద్దు చేసేసాం కదా, ఏదో విధంగా తిప్పలు పడతారులే ప్రజలని చెప్పి గాలికి వదిలేస్తారా? వేచి చూద్దాం ఇంకా ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటనేది.